హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేస్తున్న వంట వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు. ఈ పాల తాలికలు మన సాంప్రదాయ వంట. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, సగ్గుబియ్యం 1/2 కప్పు, పాలు 1/2 లీటరు, తురుముకున్న కొబ్బరి 1/2 కప్పు, నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు 2 టీ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు. ముందుగా పిండిలో కొద్దిగా బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఇలా మెత్తగా కలుపుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న పిండిని చక్కగా తాలికల్లాగా చేతితో చేసుకోవాలి. ఇట్లా పొడవుగా సన్నగా చేసుకోవాలి తాలికలు. తాలికలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్లు కలిపి పెట్టుకోవాలి. పాలు బాగా తెరలేదాకా కాగబెట్టాలి. 5 నిమిషాల్లో పాలు బాగా కాగిపోతాయి. పాలు పొంగుతున్నాయండి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం 1/2 కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాను ముందుగానే. ఆ సగ్గుబియ్యం ఇందులో వేసేయాలి. సగ్గుబియ్యం నాని కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. 2 నిమిషాల్లో సగ్గుబియ్యం బాగా ఉడికిపోతాయండి. సగ్గుబియ్యం ఉడకంగానే ఉడికినట్టేను ఇంకా ఈ తాలికలు కూడా యాడ్ చేసుకోవాలి. అందులో ఈ తాలికలన్నీ కూడా చక్కగా అందులో వేసుకొని అవి కూడా ఉడికేదాకా మీడియంలో పెట్టుకొని స్టవ్ని ఉంచాలి పొంగిపోకుండా. గరిటెతో పద్దాక తిప్పకూడదండి, ఇరిగిపోతాయి. చిన్నగా కదిలించాలి. కొద్దిగా పిండి నీళ్ళల్లో కలుపుకొని పాలల్లో వేసుకోవాలి. అప్పుడు ఇంకొంచెం చిక్కదనంగా ఉంటుంది. పాల తాలికలు మనకి చిక్కగా రావటం కోసమని ఇలా కలుపుతాం. తాలికలు కూడా ఉడికినాయి చక్కగా. ఇప్పుడు తురుముకున్న 1 కప్పు బెల్లాన్ని ఇందులో యాడ్ చేసేయాలి. ఈ బెల్లం కూడా కరిగేదాకా కొద్దిగా సేపు 2 నిమిషాల పాటు ఈ మిక్సర్ అంతా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి కూడా యాడ్ చేసి ఇంకొక నిమిషం సేపు ఉడకనివ్వాలి. అన్నీ కూడా చక్కగా ఉడికినాయి. ఇక మన పాల తాలికలు చాలా వరకు ఉడికిపోయినట్టు దగ్గరకు వచ్చేస్తుంది. పాల తాలికలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. పాల తాలికలు మనకి రెడీ అయిపోయినాయండి. వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇట్లా తాలికలన్నీ చక్కగా ఇరిగిపోకుండా కరిగిపోకుండా అట్లా ఉడకాలి. అప్పుడే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. దీంట్లో కొంచెం యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు బాదం పప్పు,
నెయ్యి వేసి డెకరేట్ చేసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బాగా చలవ చేస్తుంది. పాల తాలికలు పెడితే పిల్లలకి చాలా మంచి ఆహారం. అట్లాగే వినాయక చవితికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాల తాలికలు తయారు చేసుకుంటారు. మీరు కూడా చేసుకుని రుచి చూడండి. ఇంట్లో ఎలా ఉంది మాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాగే మమ్మల్ని మా ఛానల్ని ఆదరించండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.